ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం మోతేరాలో ఉన్నటువంటి సూర్య భగవానుని యొక్క ఆలయం. మన భారతదేశంలో సూర్య దేవాలయం అనగానే అందరికీ గుర్తొచ్చే ఆలయం కోణార్క్‌లో ఉన్నటువంటి సూర్య దేవాలయం. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసవెల్లి సూర్య భగవానుని యొక్క స్వామి. అయితే ఈ 2 ఆలయాలతో పాటు మరొక ప్రముఖ సూర్య భగవానుని ఆలయం కూడా గుజరాత్ రాష్ట్రంలో ఉంది. బ్రహ్మపురాణంలో కూడా ఈ ఆలయం యొక్క ప్రస్తావన గురించి వివరించబడినది. సూర్యవంశానికి చెందినటువంటి సోలంకి కుటుంబ సభ్యుడు సూర్య భగవానుని తమ ఇంటి దైవంగా కొలిచేవారు. వారి కాలంలోనే మొదేరా సూర్య భగవానుడి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, అద్భుతాలు దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వాస్తు శిల్పకళ. మొదేరా సూర్య దేవాలయం ఆలయాన్ని క్రీస్తు శకం 1026 సంవత్సరంలో సోలంకి రాజవంశానికి చెందినటువంటి భీముడు నిర్మించినట్టు మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి అపూర్వమైన ఉదాహరణగా పిలువబడే ఈ సూర్య దేవాలయంలో సూర్యుని కొలమానం నుంచి రామాయణం వరకు ఎన్నో విశేషాలు అక్కడుండే రాళ్లపై మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు, ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా సున్నం ఉపయోగించలేదంట. జ్యోతిష శాస్త్ర ప్రకారం 12 రాశులు ఉంటాయి. వీటిని 9తో గుణించడం ద్వారా ఆలయంలోని 108 ఆలయాలు నిర్మించబడ్డాయి. ఇవే కాకుండా నృత్య మండపాలు, వేడిగా ఉండే గదులు కూడా ఉన్నాయి. నృత్య మండపంలో 52 స్తంభాలు సంవత్సరంలోని 52 వారాలు సూచిస్తాయి. ఈ స్తంభాలపై నుంచి చూస్తే గోళాకారంలో కనిపించినప్పటికీ కింద నుంచి చూస్తే 8 మూలాల అష్టభుజ స్తంభాలుగా కూడా కనిపిస్తూ ఉంటాయి. అహ్మదాబాద్ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పుష్పవతి నదీ తీరాన ఉండే దేవాలయంలో మొత్తం 3 భాగాలు ఉంటాయి. ఇందులో మొదటి భాగం సూర్యకుండ. ఇందులో నీరు ఎప్పటికీ ఎండిపోదు. ఈ నిర్మాణ సమయంలో మొత్తం 108 ఆలయాలు ఇక్కడ నిర్మింపబడ్డాయి. సుమారు 1200 సంవత్సరాల పురాతనమైనటువంటి ఈ ఆలయాన్ని మారు గుర్జర్ శైలిలో నిర్మించారు. ఈ దేవాలయంలోని కళాఖండాలు సంవత్సరంలోని రోజులను శాస్త్రీయంగా లెక్కించడం మనకి ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఆలయంలోని గర్భగుడిలో జూన్ 21వ తేదీన సూర్యుని తొలి కిరణం ఈ విగ్రహం కిరీటంపై రత్నం మీద పడటం వలన గర్భగుడి మొత్తం కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. నృత్య మండపంలో ఉండే స్తంభాలపై రామాయణ సంప్రదాయ శిల్పాలు రాతిపై ఎంతో అందంగా చెక్కబడ్డాయి. ఇందులో శ్రీరాముడు, సీత, అయోధ్య నుంచి లంకకు సంబంధించిన అన్ని చిత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు, మహాభారత కాలానికి సంబంధించినటువంటి కథలు, కళాఖండాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయం వెలుపల ఉన్న గోడలపై మొత్తం 364 ఏనుగులు, ఒక సింహం ఉంటాయి. ఇవి క్యాలెండర్లోని ఒక సంవత్సరంలోని రోజులను మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఈ ఆలయం చివరి భాగం గర్భగుడి. ఇందులో మొత్తం 10 దిశలు ఉన్నాయి. ఈ గర్భగుడి చుట్టూ 108 ఏనుగు శిల్పాలు ఉంటాయి. సనాతన ధర్మ ప్రకారం శివుని విగ్రహం ఈశాన్యంలో స్థాపింపబడినది. ఉత్తర దిశలో కుబేరుని విగ్రహం, వాయువ్య దిశలో వాయువ్య విగ్రహం నిర్మింపబడింది. పశ్చిమ దిశలో వరుణదేవుని విగ్రహం ఉంటుంది. గర్భగుడి నైరుతి దిశలో నైరుత స్వామి విగ్రహం ఉంటుంది. నైరుత్య భగవానుని పరమేశ్వరుని అవతారంగా భావిస్తారు. దక్షిణ దిశలో యమధర్మరాజు విగ్రహం ఉంటుంది. ఆగ్నేయ దశలో అగ్నిదేవుని విగ్రహం ప్రతిష్ఠింపబడినది. ఆలయ పైభాగంలో సరస్వతీదేవి విగ్రహం స్థాపించబడినది. ఇది సనాతన ధర్మంలో జ్ఞానానికి పెద్దపీట వేయబడిందని చెబుతూ ఉంటారు. చరిత్రను పరిశీలిస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మన దేశంలో అనేక దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. అందులో ఈ దేవాలయం కొంత భాగం కూల్చివేయబడినది. అయితే ఆ దెబ్బతిన్న ఆలయానికి ఇప్పుడిప్పుడే పునర్వైభవం వస్తున్నట్టు కనిపిస్తుంది. 2014లో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ఈ ఆలయాన్ని చూసేందుకు ప్రతి సంవత్సరం వేలాది సంఖ్యలో యాత్రికులు వస్తూ ఉంటారు. మరి తెలుసుకున్నారు కదా మొధేరాలో ఉన్నటువంటి సూర్య భగవాన్ యొక్క ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు.